తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఇవాళ జరుగుతూ ఉన్న దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్ సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెర అంట, నువ్వా నేనా అంట, లోకేష్ గారి స్టేట్మెంట్, ప్రజాస్వామ్యం నిలబడింది అంట. ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారు? అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీరు ఈ మాదిరి రాతలు రాయాల్సింది. జరిగిందే దొంగ ఓటింగ్, దానికి మళ్ళా ఉత్కంఠ, దానికి మళ్ళా నువ్వా నేనా, దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది అంటే నీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకో లేక ఎంతో వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకో మాత్రమే తెలుసు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్లకు తెలియదు కదా. మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్య పెట్టొచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది అనైతికం కాదా? అనైతికల్ కాదా? ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది. అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపర్, మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి, సంతోషం ఉండేది, మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్లి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే పాపం ప్రజలు ఓట్లు వేసింటే కదా మీరు గెలిచినామని కేవలం మీరు అనుకోవాల్సిందే. మీ దొంగ ఓటర్లు కూడా కనీసం మీరు గెలిచినారు అనుకోరు, ఎందుకంటే వాళ్ళతోనే మీరు దొంగ ఓట్లు వేయించారు కాబట్టి. పులివెందుల మండల ఓటర్లు అసలే అనుకోరు, ఎందుకంటే వాళ్ళతో ఓటే వేయించలేదు కాబట్టి. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లను లోనికి రానివ్వకుండా, అదే విధంగా నిజమైన ఓటర్లను లోనికి రానివ్వకుండా చేసుకున్న దాన్ని పోలింగ్ అంటారా? ఓటింగ్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేదా అనే విషయాన్ని నేను మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. నిజంగా ఇది అనైతికమైన ఎలక్షన్. నిజంగా ఇది ఒక ఫార్స్, అబ్సల్యూట్ ఫార్స్ ఇది ఈ ఎలక్షన్ అనేది. సో నేను వైసీపీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది. కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు, మనం ఎప్పుడూ చేసే మాదిరి నిజమైన ఓటింగ్ తోనే నిజమైన ఓటర్ తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము. తప్పకుండా ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎవ్వరు నిరుత్సాహపడద్దండి, ఎవ్వరు బాధపడద్దండి. మొత్తం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎన్నికల కమిషన్, ఈ ముగ్గురు కలిసి ఏ మీడియా ఛానల్ ని ఆఖరికి అలా భజన చేసేటువంటి భజన బృందాన్ని కూడా లోపలికి వెళ్ళనివ్వాల. ఏ బూత్ లోకి దాదాపు 15 బూతులు ఉంటున్నాయి. ఏ బూత్ లోకి ఏబిఎన్ గాని, TV5 గాని, ఈటీవీ గాని ఏ కెమెరాని లోపలికి వెళ్ళనివ్వాల. సాధారణంగా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ధర్మబద్ధంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల్ని మేము జరుపుతున్నాము, ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నామని చెప్పటానికి సాక్ష్యం కోసం అందరూ ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్ లోపలికి వెళ్ళి తీసుకుంటాయా అని చెప్తారు. ఎవడు వెళ్ళొద్దని వాళ్లే ఒక కెమెరాలో తీసి, సాధారణంగా ఏం చేస్తారంటే ఇట్లాంటివన్నీ DDRCలో చేస్తూ ఉంటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా లోపలే మాట్లాడుకున్నాయి, బయటికి తెలవకూడదు. ఏం కావాలో ఇన్ కెమెరా మీటింగ్ అని చెప్పి ఇన్ కెమెరా మీటింగ్లో వీడియోలు తీసి కావాల్సినవి బయటికి ఇస్తారు. ఆ బయటికి ఇచ్చిన బండారంలోంచే మీ పాపాలు ఎలా బయటకు వస్తున్నాయి అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వీడియోలో కానీ ఎక్కడ మీకు ఆడ మనుషులు ఎక్కడ కనపడ్డారో మీరు ధర్మం చెప్పండి. టీవీలు చూసేవాళ్ళు కానీ, లేదా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అంటే వార్తల్ని ప్రచారం చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ కానీ, లేదా ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి వారు మీ అంతరాత్మ ప్రశ్నించుకోండి. లైనుల్లో ఎక్కడన్నా ఆడవాళ్ళు కనిపించారా? ఓటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే పొద్దు నుంచి 8 నుంచి సాయంత్రం 6 దాకా జరిపినట్టున్నారు. అప్పుడు దాకా ఎక్కడన్నా మీరు ఆడోళ్ళు బారులు తిరిగి కనపడ్డారా? 1-6 ఆడోళ్ళు ఎక్కడో కనిపించారు తప్పితే ఆడవాళ్ళు అసలు క్యూలో ఎక్కడా కూడా కనపడలేదు. మొత్తం మగోళ్లే, క్యూలన్నీ మగోళ్లే. మొత్తం క్యూల్లో అన్ని కూడా అయితే జమ్మల మడుగోడు, లేదా కమలాపురం వాళ్ళు, లేదా ఇంకో నియోజకవర్గం ఏంటిదండి, ఇది పొద్దుటూరు వాళ్ళు. ఈ 3 నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నారు ఎలక్షన్.
చెప్పాను, కమలాపురం చెప్పాను. జమ్మలమడుగు, కమలాపురం, పొద్దుటూరు ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్కి ఇచ్చినట్టున్నారు గుద్దాలని చెప్పని. వీళ్ళు తప్పితే ఈ లైన్లో ఉన్నోళ్ళు, పులివెందుల్లో ఉన్నాడు ఎవడున్నాడు, ఎంతమంది ఉన్నారు? మహిళలు అసలు లేరు, ఎక్కడ కనపడ లైన్లో. వీళ్ళు చూడండి, ఉదయం 8 గంటలకి, అంటే 8 to 9 మధ్యలో, లేదా 8ంటికి తీశారు. 7 to 8, 7ంటికి స్టార్ట్ అయినట్టుంది. 7 to 8 మగోళ్ళు 675 మంది వేశారంట, ఆడోళ్ళు 170 మంది వేశారంట. 8 to 9 130 మంది, 35 మంది మగోళ్ళు, 342 మంది ఆడవాళ్ళు. 9 to 10 701 మంది మగవాళ్ళు, 490 మంది ఆడవాళ్ళు. 10 to 11 674 మగోళ్ళు, 716 ఆడోళ్ళు. చూడండి ఒకసారి, మగోళ్ళ కంటే కూడా ఆడోళ్ళు ఓటింగ్ ఎక్కువ వచ్చేసింది. 10 to 11 11 to 12 515 మగోళ్ళు, 543 ఆడవాళ్ళు. మధ్యాహ్నం 12 to 1 గంట 397 మగోళ్ళు, 342 ఆడవాళ్ళు. 1 to 2 157 మాత్రమే మగోళ్ళు, 320. బృహన్నలు వచ్చేసారు మొత్తం. జంబలమడుగు నుంచి, కమలాపురం నుంచి, పొద్దుటూరు నుంచి ఎవరైతే బృహన్నలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఆడవాళ్ళు ఓట్లు వేసేసారు. లైన్లో ఆడవాళ్ళు కనపడరు, పోలింగ్లో ఆడవాళ్ళు కనపడరు, ఓటు వేసేప్పుడు ఆడవాళ్ళు ఫోటోలకు కనపడరు. బారులు తీరు ఉండాలి కదా, ధర్మం చెప్పండి. ఏ ఆఫీసర్ అన్నా మీకు ఆడవాళ్ళు కనిపించారా లైన్లో? ఇవాళ మధ్యాహ్నం 2 to 3 123 మంది మాత్రమే మగవాళ్ళు, 318 మంది ఆడవాళ్ళు. 3 to 4 100 మంది మగోళ్ళు, 251 మంది ఆడవాళ్ళు. సాయంత్రం 4 to 5 42 మంది మగోళ్ళు, 95 మంది ఆడవాళ్ళు. 6ంటికి విచిత్రం, 5 to 6 పులివెందుల మండలం మొత్తం ఒక్క మగోడు కూడా లైన్లో లేడు, ఓటేయలేదు. 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారండి మండలం మొత్తం, 97 మంది. ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఈ సాయంత్రం 5 to 6 ఓటేసిన వాళ్ళు ఎవరయ్యే ఆడవాళ్ళు అంటే, వీకొత్తపల్లిలో 97 మంది ఆడవాళ్ళు ఓటేశారు, 0 మగోళ్ళు. అంటే మిగతా 15 బూతుల్లో మొత్తం మగోళ్ళు లేరు. 5 to 6 ఒక్క వీకొత్తపల్లిలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 13లో 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారు మండలం మొత్తం మీద. నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు నేను చెప్తున్నా, అసలు ఇంత విచ్చలివిడిగా, ఇంత అనాగరికంగా ఇక్కడ బూత్ క్యాప్చరింగ్ చేసుకొని ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవరిని కూడా రానిలేదే. యాక్చువల్లీ 2 పోలింగ్ బూత్లు రీపోలింగ్ పెడతావా? అది అర్ధరాత్రి 3 గంటలకు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు కళ్ళు తెరవండి ఒకసారి. నువ్వు న్యాయం చేయాలంటే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలు ఒక ఫార్స్, ఒంటిమిట్టలో జరిగినటువంటి ఎన్నికలు ఒక ఫార్స్. ప్రజాస్వామ్యం మీద గౌరవం పెరిగే రకంగా మీ యాక్షన్స్ ఉండాలా. అంటే టోటల్ బ్యాన్ చేసుకొని మళ్ళా ఆ యొక్క ఎన్నికల ప్రక్రియ పిలిచాలా. అప్పుడు ఏ పార్టీ అయినా గెలవనీలే, ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ప్రజలు గెలుస్తారు. అటువంటి పరిస్థితులు గెలవకుండా ఏదో మీ మీద మచ్చ రాకుండా ఉండడానికి 1 బూత్ 2 బూతులు ఏమైతే 10,000 ఓట్లు రిగ్ చేసుకుంటే, ఈరోజు కూర్చొని నువ్వు 2 బూతుల్లో రీపోలింగ్ ఇక్కడ జరిగినాయనేటువంటి మాట చేస్తే ఏం న్యాయం జరుగుతుంది? ఈరోజు ఈ ఎన్నికలను స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఇది మీకు సిగ్గుచేటు. దీనివల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది, దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోతారు. ఇటువంటి పరిస్థితి రానియద్దండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది, అక్రమాలు చేస్తే, అన్యాయాలు చేస్తే ఎంత వారి మీద కూడా చర్య తీసుకుంటుంది, మళ్ళా బై ఎలక్షన్ పెడుతుంది అనేటువంటి ఒక సందేశాన్ని మీరు పంపించండి. ఈ ఎన్నికలు రద్దు చేసి మళ్ళా ఒక ఫ్రెష్ డేట్ ఇచ్చి ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళా ఎన్నికలు పెడితే భవిష్యత్తులో ఎవరు కూడా ఇంత పనికిరాని పని చేసేదానికి పూనుకోరు. అది గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ కమిషన్ గారు. 1 బూత్ 2 బూతులు పెట్టుకొని నీ చేతులు దులుపుకొని పోవాలనేది కాదు. ఏదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే ఏదో నాకు పదవి వచ్చింది 4 రోజులు గడపాలనేది కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే నిస్వార్థంగా, ఎటువంటి భయము, ఎటువంటి ఆందోళన లేకుండా ప్రతి సామాన్య పౌరుడు ఎవడైతే ఆ యొక్క గ్రామాల్లో ఓటర్ ఉంటాడో వాడు స్వేచ్ఛగా పోయి ఓటేసేటువంటి పరిస్థితి పెట్టాలా. అది నీ కర్తవ్యం. అది ఏ రోజైతే భంగం జరిగిందో ఆ టోటల్ ఎలక్షన్ కౌంటర్మ్యాన్ చేసుకుని మళ్ళీ 3-4 రోజులు పిలుచు. ఇంకోసారి పిలిస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయాలు జరుగుతాయా? ఇటువంటి పోలీసులు, ఇటువంటి రాజకీయ నాయకులు ఎవడైనా వాళ్ళు చేతులు కలుపుకుంటే ప్రజలకు అన్యాయం జరిగేదాని పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఇంకొక ఎస్టేట్, ఈరోజు మన పత్రికా విలేకరులు, నేను అడుగుతున్నాను, ఉదయం 4:30 గంటలకు మొదలైంది దహనకాండ, మధ్యాహ్నం 10:30 వరకు విచ్చలవిడిగా కూర్చొని దాడులు చేశారు, ఎవరిని రానిలా. ఓటర్లు పోతే స్లిప్పులు లాగేసుకొని చించుకొని తరిమినారు. ఏజెంట్ పోతే వాడి చొక్కాలు చించి వాడి యొక్క ఏజెంట్ ఫారాలు చించినారు. కనీసం ఒక పత్రికా విలేకరులుగా మిమ్మల్ని దగ్గరికన్నా రానిచ్చారా అని చెప్పి నేను అడుగుతాను. దయచేసి నా యొక్క ఆవేదన మీరు ఒకసారి గ్రహించండి. మిమ్మల్ని అన్యాయం అనేటిది కాదు. మీరు ఒక విలేకరులుగా ఉండి ఆడ అన్యాయం జరుగుతూ ఉందంటే మీరు కనీసం అక్కడికి పోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ 4th ఎస్టేట్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి.
ఉండొచ్చు టీడీపీ వాళ్ళు నిన్నటి కొంచెం సంతోషంగా ఉండొచ్చు, మా మంత్రి వచ్చాడు మేము దౌర్జన్యం చేయగలిగినామని. రేపు ఎలక్షన్లు అందరికీ జరుగుతాయి కదా, రేపు స్థానిక సంస్థలకు అందరికీ జరుగుతాయి కదా, అప్పుడు నీ ఊర్లోనే నువ్వు కాపాడుకోవాలి కదా, అప్పుడు మా ఊర్లో మేము ఉంటాం కదా, మేమేం తగ్గం కదా. మంత్రి గారు మీకే చెప్పేది, ఆ రోజు నువ్వు నీ ఊరు నువ్వే కడుక్కోలేవు, మా ఊరికి వచ్చి నువ్వేం దౌర్జన్యం చేయలేవు కదా. ఈరోజు మా ఊరు ఒక్కడే కాబట్టి నువ్వు 2-3 కాన్స్టిట్యూషన్లు జనాభాలు వేసుకొచ్చి మా ఊరి పైన దౌర్జన్యం చేయగలిగినావు. రేపు నీ ఊర్లోనే నువ్వు కడుక్కోలేవు, నీ ఊర్లోనే నీకు అది ఎదుర్కొంటారు. మంచి పద్ధతి కాదు మంత్రి గారు. ఈ విధంగా ఒంటిమిట్ట బూత్కి వచ్చారు, ఒంటిమిట్ట బూత్లో ప్రయాణ ఆయనే. ఒంటిమిట్ట బూత్ తర్వాత సాలాబాద్ బూత్ లో కూడా అక్కడ ఉన్న ప్రజలంతా తిరగబడ్డారు మంత్రిని. ఆడోళ్ళంతా ఎంత నీచంగా తిట్టారు ఆడోళ్ళు. అది చాలా ప్రశాంతమైన ఊరు, ఏకతాటిపైన ఉన్న ఊరు. ఈ రోజు రేపు తప్ప నువ్వు ఎలక్షన్లో సాలాబాద్ లో నీ పార్టీ తరఫున ఏజెంట్లు కూడా ఉండరు, ఎందుకంటే ఒకే ఊరు అది. ఒకరో ఇద్దరు ఏదో చిన్న సమస్యలు ఉంటాయి సర్దుకొని పోతానే వాళ్ళు. నువ్వు చేసిన సాలాబాద్ లో చేసిన అరాచకం భవిష్యత్తులో మీకు ఏజెంట్లు కూడా ఉండరు, ఏజెంట్లు కూడా దొరకరు. నువ్వు చేసిన సమస్య నేనేదో ఒంటిమిట్టకు పోయి రిగ్ చేసుకుని చిన్న ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ ఏమవుతుంది, ఓడొచ్చు గెలిచొచ్చు. నా పేరే జెడ్పీ సుబ్బారెడ్డి. మా మండలంలో నేను నా కుటుంబం 2 సార్లు జెడ్పీటీసీగా ఉన్నాం, జిల్లా వైస్ చైర్మన్ గా ఉన్నాం. నాకేం ఆ పేరు పోదు. ఇదేమన్నా మీరు దౌర్జన్యం చేసి మేము ఓడిపోతాను, నాకేం పేరేం పోదు. నా పేరు జెడ్పీ సుబ్బారెడ్డి. కానీ నిన్న మీరు చేసిన మా మండలం పైన అటాక్ మా మనసులో ఎప్పుడు ఉంటుంది. మీరు పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కానీ మనిషిని నిన్న బెదిరించారు, మీరు ఏమైనా చేస్తావు, దేనికైనా సిద్ధమే. నువ్వు మహా అంటే ఏం చేస్తావు, నన్ను కొట్టిస్తావు, చంపిస్తావు, దానికి కూడా మేము సిద్ధమే. ఏ మనిషి అని పుట్టినాక ఎవడైనా చావాల్సిందే, దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం, దానికి కూడా వెనికిపోం. కానీ నిన్న జరిగిన ఒంటిమిట్ట ఎలక్షన్ మిమ్మల్ని ఆపు చూసుకొని మా మండలంలో నిన్న మాట్లాడారు ప్రెస్ మీట్ లో, భూస్థాపితం చేస్తామని. నువ్వు ఎన్ని రోజులు సపోర్ట్ వస్తావన్నా మా వాళ్ళకు భూస్థాపితం చేసేదానికి? అయ్యా నిన్న మా మండలం నుంచి మాట్లాడిన ప్రెస్ వాళ్ళకి నాయకులకు చెప్తున్నా, భూస్థాపితం చేయాలంటే పక్క రోజుల నుంచిలే నువ్వు వచ్చి నన్ను చెయ్యి, నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నా. నేనేం అమెరికాలో మా ఆధ్వర్యంలోనే ఉండా. నీ శక్తి ఎంతో నాకు తెలుసు, నా శక్తి ఎంతో నీకు తెలుసు. మిమ్మల్ని ఎవరు లెక్క చేయరు, మీకెవరు మేము భయపడంలే. మీకు ముందు పోలీసు 780 మంది, ఒక చిన్న గ్రామానికి 780 మంది పోలీసులు మీరు పెట్టుకున్నారు. 780 మంది పోలీసులు పెట్టుకుని మీరు నిన్న ఎలక్షన్ రిగ్గింగ్ చేసుకున్నారు. అదే 11 గంటల వరకు ఇంకొక 2 గంటలు మీరు ఎలక్షన్ జరిగిందే మీరు కనిపించిండే వాళ్ళు కాదు. మీరు ఎన్ని ఓట్లు వేసుకున్నారో అందరికీ తెలుసు. అవి మేము చెప్పడం లేదు. అసలు అది ఎన్నికనే మేము ఆలోచించడం లేదు. మీరు చేసిన తర్వాత మేము ఎన్నికైనా ఎలక్షన్ అని మేము అనుకోవడంలే. మేము కూడా రేపు కౌంటింగ్ కూడా మేము బాయ్కాట్ చేసి తెస్తున్నాం. మేము ఎలక్షన్ కౌంటింగ్ కూడా తెలుసుకోవాలా. మీరు ఏం డిక్లేర్ చేసుకుంటారో చేసుకోండి, దాని గురించి మేము ఆలోచించడంలే. కానీ రాష్ట్ర ప్రజలంతా గమనించినారు నిన్న రాంప్రసాద్ రెడ్డి మంత్రి గారి తీరు, తెలుగుదేశం పులివెందులు చేసిన దౌర్జన్యం, పులివెందులు ఏజెంట్ రాకుండా ఫస్ట్ అడ్డుకున్న దౌర్జన్యం. ఒక ఊర్లో 800 మంది ఉంటే 800 మంది మీరు పక్క మండలాల నుంచి పక్క కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చిన తీరు అందరూ ప్రజలంతా గమనించినారు. భవిష్యత్తులో మీకు మంచి గుణపాఠం చెప్తారు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు, నీకు ప్రజలు ఓటేస్తారని నమ్మకం ఉన్నప్పుడు, నువ్వు నిజంగానే మంచి చేశావు అని చెప్పి నిజంగా నువ్వు అనుకుంటే ఎందుకు ఇవన్నీ చేయాలా? నువ్వు ప్రజలకు మంచి చేయలేదని నీకు తెలుసు కాబట్టి, ప్రజలు నీకు ఓటు వెయ్యరు అని నీకు తెలుసు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే నీకు ఓట్లు పడవు అని నీకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగుతా ఉండవు. 2017లో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. కరెక్ట్ గా 2019 జనరల్ ఎలక్షన్స్ కు 1.5 year ముందు, నా పాదయాత్ర స్టార్ట్ కాక మునుపు నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు. చేసి 27,000తో గెలిచినారు. గెలిచి సంకలు గుద్దుకున్నారు. 27,000 గెలిచినా వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ బాయింట్ గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను తిట్టించినారు, వైఎస్ఆర్సీపీని తిట్టించినారు, తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు. కరెక్ట్ గా 1.5 year తర్వాత అదే నంద్యాలలోనే 35,000తో గెలిచినాం వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసినారు ప్రజలంతా. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే, ప్రజలు మనస్ఫూర్తిగా ఆ ఓట్లు వేస్తే 4 కాలాలు వర్ధిల్లుతారు. ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 year అయిపోయింది. కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అబద్దాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్తారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. ఇది వాస్తవం. జరగబోయేది కూడా ఇదే. గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా,
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే, ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచే పుడుతుంది. ఒక డేంజరస్ సిమ్టమ్కు, డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తా ఉన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. జరిగిన 2 ఎన్నికలను రద్దు చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా, మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు, తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. ఇది రేపొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈ రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు, ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి.